సో నిన్న కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత చాలామందికి ఒక డౌట్ వచ్చింది. మన వాహనాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు సంక్రాంతికి బోల్డ్ అన్ని బస్సులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే నిన్న కాలిపోయిన బస్సు వీటికంటే 1000 రెట్లు నయమే. చాలా అధ్వాన్నమైన బస్సులు వస్తాయి. ఒక్కసారి లోపలికి ఎక్కామా అయితే గమ్యస్థానానికి లేదా పైకే అన్నట్టు ఉంటాయి. అట్లాంటి బస్సులు మీకు డౌట్ వస్తుంది, వెనకాల నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటాయి. ఇవి దయచేసి ఎక్కకూడదు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఎక్కువ బండ్లు నాగాల్యాండ్లో రిజిస్టర్ అవుతాయి అంటే ఇక్కడి ట్యాక్సులు వేరు, అక్కడి ట్యాక్సులు వేరు, ఇక్కడ పర్మిషన్లు వేరు, అక్కడ పర్మిషన్లు వేరు. పర్మిషన్లు అంటే పెద్దగా ఏమీ ఉండవు. ఇప్పుడు ఒక పెద్ద బస్సుకి 32 సీటింగ్ కెపాసిటీ వీళ్ళు అనుమతిస్తారు. 32 సీటింగ్ కెపాసిటీ అంటే సీటుకి మధ్యలో కొంచెం మనిషి ఇటు అటు పోయే గ్యాప్ ఉండడం, మధ్యలో కూడా కొంచెం విశాలమైన ప్లేస్ ఉండడం, అండ్ మిగతావి వీళ్ళు అడిగే సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉండడం. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో 46 సీట్లు తోస్తారు. అంటే అడిషనల్గా అంటే ఏంటి, సీట్ని ఇంకా దగ్గరికి జరిపితే మళ్ళీ 4-5 సీట్లు పట్టే స్పేస్ వస్తుంది వాళ్ళకి. అక్కడ ఇంకా ఇరికిస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే అది అలా చేయకూడదు, కానీ వీళ్ళు వ్యాపార నిమిత్తం అలా చేస్తారు. మరి దానికి అలా చేసినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తాడు, నాగాల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంది. పిచ్చిగా అంటే నీ బస్సు అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా ఆర్టీఓ ఆఫీస్కి. ఇక్కడ నుంచి ఆన్లైన్లోనే నువ్వు పేపర్లు పంపించేస్తే రిజిస్టర్ అయ్యి వచ్చేస్తుంది.